ముగ్గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా. విద్య అంటేనే గురువే కదరా, విద్యార్థులకది వరమే కదరా. విద్య అంటేనే గురువే కదరా, విద్యార్థులకది వరమే కదరా. విజ్ఞానానికి మూలం మీరే, విశ్వానికి ఆధారము. బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా. విద్యే ప్రగతికి పూల బాట, గురువేదానికి రాజబాట. విద్యే ప్రగతికి పూల బాట, గురువేదానికి రాజబాట. సర్వేపల్లి అబ్దుల్ కలాం వారసత్వమే సంపదగా. బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా. నాతోటి మిత్రులకి హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన మిత్రులందరూ ఉపాధ్యాయులకు స్వాగతం. ఇంకా వస్తూనే ఉన్నారు విద్యార్థులు. ఇదే సమయం అయిపోయింది. కార్యక్రమం స్టార్ట్ చేద్దాము. ముందుగా మన చక్రవర్తి మన తర్వాత ఎంఈఓ సెక్రటరీ బండారు నారాయణ గారు వచ్చే వేదిక ఆలోచించగా కోరుతున్నాను. లేడీస్ ఓకే మేడం, ఒకసారి అన్నా ఒక్క నిమిషం బయట ఉన్నాడు. బయట లక్ష్మి ఓకే సార్ చూడండి సార్ సార్ ఎంత అయ్యింది బాబు? నరేంద్ర కమియర్ సార్ ఇటు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. పక్కన చూడండి. ఓకే రెడీ.
పరిచయం చేసుకుని ఉపాధ్యాయులతో వారి అనుబంధాన్ని తెలియజేయడం సింపుల్గా మీకు పరిచయాలు మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఈ యొక్క మీ యొక్క అనుభవాలు విద్యార్థులతోనూ ప్లస్ ఉపాధ్యాయులు సింపుల్గా నాకే నా వాక్యం. నేను 10th క్లాస్ స్కూల్లో 6th నుంచి 10th వరకు చదువుతున్నానండి. ప్రజెంట్ నేను మెడికల్ స్టూడెంట్ అండి. మెడికల్ ఎంప్లాయీ స్టూడెంట్. I'm living in Hyderabad. My daughter MBBS 4th year. My son 9th class అండి. నేను చెప్పేది ఒకటే అందరికీ, మనం ఎంత చదువుకున్నా మన పిల్లలకు కూడా అదే విజ్ఞానాన్ని పంచాలని నేను కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివభాగ్యలక్ష్మి. అయితే అందరూ నన్ను సౌభాగ్యలక్ష్మి అని పిలిచేవాళ్ళు. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. పెద్దపులి వారు నన్ను పెసర్లకు ఇచ్చారు. నాకు ఒక పాప, రీసెంట్గా మ్యారేజ్ అయింది. పాప నాకు ఒకటే బీటెక్ కంప్లీట్ అయింది. నేను పెసర్లంక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. అందరినీ వాళ్ళు ఇలా కలుసుకోవడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వెయిట్ చేశాను నేను అసలు అందరినీ కలుసుకోవడానికి. ఇంకా సార్ వాళ్ళని అంటే ఇంకా గుర్తుపట్టలేదు, కానీ గుర్తున్నంత వరకు చాలా సంతోషం. హాయ్ ఫ్రెండ్స్, నేను లక్ష్మిని. గుర్తున్నానా? హలో, ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ చిన్న స్కూల్లో చదువుకున్నానండి. ఇది ఫస్ట్ మా ఊరే. తర్వాత 5th క్లాస్ అయిపోయినాక 6th నుంచి 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. అయితే మా నాన్నగారు ఇక్కడ స్కూల్లోనే చేసేవాళ్ళు కాబట్టి ఇంకా మాకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండేది కాదు. హాయిగా ఇక్కడ చదువుకుంటూ ఇక్కడే ఉండేవాళ్ళం. ఇంకా రీసెంట్గా తర్వాత ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మా మ్యారేజ్ అయ్యింది. పిల్లలు ఇద్దరు, ఆడపిల్లలు ఇద్దరు. ఒక అమ్మాయి పాపాయి పెళ్ళయింది, పెద్ద అమ్మాయి. చిన్న అమ్మాయి బీటెక్ 4th ఇయర్ చదువుతుంది. అది అయితే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందండి. అందరూ కానీ చాలామంది తగ్గారు, మొత్తానికి కవర్ చేశారు. బాగానే ఉంది. చాలామంది ఫ్రెండ్స్ని కలుసుకోవటం, ఇలా మాట్లాడటం, వాళ్ళ తెలుసుకోవటం అంతా హ్యాపీగా ఉందండి. ఈ ప్రోగ్రాం ద్వారా సార్లందరినీ కలుసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మనం ఇంకెప్పుడో మళ్ళీ కలుసుకోవాలని కోరుకుంటున్నానండి. అది ఆలోచన. మళ్ళీ కలుద్దాం ఇంకోసారి. ఓకే అండి, మళ్ళీ ప్రోగ్రాం పూర్తి చేయాలి. సరేనా? సరే సార్, సరే. ఇక ఉపన్యాసం చెప్పాల్సిందిగా కోరుచున్నాం. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన మన ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు నమస్కారాంజలి. నా పేరు ఓలేటి యుగంధర్. నేను ఏపీఎస్ఆర్టీసీలో మెకానిక్గా చేస్తున్నాను. ఆ వైపు బాపట్ల చైతన్య స్కూల్లో ప్రిన్సిపాల్గా చేస్తున్నారు. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి 7th, చిన్న అబ్బాయి 2nd క్లాసు. నేను 10th అవ్వగానే మా ఫాదర్ ఎంప్లాయ్ అవ్వటం వల్ల మేము మున్నంగి వెళ్ళాం. అక్కడే ఇంక నేను ఐటీఐ చేశాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడే 10 సంవత్సరాలు ఉన్నాను. జాబ్, బిజినెస్ 2 చేశాను అక్కడ. తర్వాత నాకు 2011లో ఏపీఎస్ఆర్టీసీలో మెకానిక్గా జాబ్ వచ్చింది. అప్పుడే మ్యారేజ్ కూడా అయింది. మా మామయ్య వాళ్ళ అమ్మాయిను. నాకు నేను మధ్యలో అందరినీ కలుస్తూనే ఉన్నా. కొంతమందిని రవీంద్ర బాబు పెళ్ళికి వచ్చాను, మోహన్ బాబు పెళ్ళికి, ముత్తేశ్వరరావు బాబు పెళ్ళికి. కాకపోతే కొంతమందిని కలిసేవాడిని, చాలా తక్కువ. ఇప్పుడైతే చాలామందిని చూసాం, ఆనందంగా ఉంది.
మాది సొంత ఊరు ఓలేరు అయినా ప్రజెంట్ పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి మా ఇల్లు. కానీ నేను పెరిగిందంతా ఈ ఊరిలోనే. ఎప్పుడన్నా ఊరు వెళ్తున్నప్పుడు ఇది వెళ్ళేవాళ్ళం. ఇది బైపాస్ పడకముందు మా పిల్లలు కూడా చెప్తా ఉండేవాడిని ఈ స్కూల్ మా స్కూల్ అని. ఏదో రకంగా మా నాన్న కూడా తెలుసుకుంటూ ఉంటాడు, హెడ్ మాస్టర్ లేదు, నువ్వు 10th పాస్ అయ్యేవాడు కాదు అలా. ఈ స్కూల్లో ఇప్పుడు మన కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. మన టీచర్స్ గురించి చెప్తే ఫస్ట్ నారాయణ మాస్టర్. అప్పుడు నారాయణ మాస్టర్ అంటే ఒక హడల్ గేట్లో ఉండగానే మనం క్లాసులో సైలెంట్గా అయిపోయేవాళ్ళం. అట్లా కొట్టేవాళ్ళు కూడా ఎటు తిప్పి కర్ర పెట్టి కాకపోతే అప్పుడు వాళ్ళ పాపంతో కొట్టేవాళ్ళు కాదు, మనం చదువుకోవాలి బాగుపడాలని కొట్టేవాళ్ళు. నారాయణ మాస్టర్ ఈ కార్యక్రమం అప్పుడు నాకు 2 సార్లు మా ఇంటికి వచ్చారు. అప్పుడే చూడటం చాలా ఆనందంగా ఉన్నాయి. ఈ కార్యక్రమం నుంచి కూడా స్కూల్లో హెడ్ మాస్టర్ దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకున్నారు. 2 సార్లు వచ్చారు, నాతో ఒకసారి, మళ్ళీ పర్సనల్గా ఆయన వచ్చారు. ఇంకా కొండలరావు మాస్టర్ నేను ఫోన్ చేస్తే నువ్వు వద్దమ్మ రావాల్సిన లేదు, నేను మాస్టర్ని నేను టీచర్గా నేను పర్మిషన్ తీసుకున్నాను అవసరం లేదన్నా. లేదు సార్ మా తరపు నుంచి మేము రావాలి కదా అని వచ్చి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కొండలరావు మాస్టర్ బాగా హెల్ప్ చేశారు. ఈ కోటయ్య గారు మనకి 6th 7th చెప్పారు. ఎంత పెద్దవారైనా సరే ఫోన్ చేయగానే నేను వస్తానమ్మా అన్నారు. మార్నింగ్ కూడా ఫోన్ చేశారు, మేము బయలుదేరుతున్నాం అని. ఇంకా చిన్నరాజు గారు లేరు ఇప్పుడు. రాజుగారికి నేను ఫోన్ చేశాను, నా పేరు చెప్పాను, జస్ట్ గుర్తుపెట్టారా సార్ అని. గుర్తుపెట్టానమ్మా, పలానా వాళ్ళ అబ్బాయిగా అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు మాస్టర్ని కలిసి 30 సంవత్సరాలు. అది మామూలుగా అయితే టీచర్స్ స్టూడెంట్స్ అన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం కష్టం. అంటే అది నా గొప్పతనం కాదు, మా నాన్న గొప్పతనం. ఇక్కడ చేశారు కాబట్టి 30 సంవత్సరాలు అయినా ఆయన మర్చిపోలేదు. కార్యక్రమానికి వస్తా కొంచెం లేట్గా వస్తా అన్నారు. ఈ పాముల మాస్టర్ అంటే మనకి క్లాసులు చెప్పకపోయినా మనతో పాటు చేశారు, చింతలుగు మాస్టారు. ఓకే సార్, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీరు అందరికీ ధన్యవాదాలు. అది ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. ఇక్కడ చేరినటువంటి నాతో పాటు చదివినటువంటి వారందరికీ నిజంగా చెప్పాలంటే నేనైతే ఇక్కడ చదివింది 1 year, అది 10th క్లాస్లోనే వచ్చాను. నేను చదివింది వల్లటూరు. 6th నుంచి 9th వరకు వల్లటూరులోనే చదివాను. 10th క్లాస్ వరకు 10th క్లాస్ మాత్రమే పెదపులివారిలో చదివాను. అది కూడా ఎందుకు వచ్చాను అంటే మా ఊళ్ళో చిన్నపిల్లవారి నుంచి వల్లటూరు వచ్చేవాళ్ళు ఆడపిల్లలు ఎవరూ లేరు. కాబట్టి నన్ను మా ఆంటీ మా బాబాయ్ ఏం చేశారంటే, ఒక్కదానివే ఉన్నావు కదా 10th, అప్పుడు మా అన్నయ్య చనిపోయినటువంటి కొత్త బాగా ఏడుస్తున్నానని చెప్పి తీసుకొచ్చి అక్కివారిపాలెంలో ఉంచారు. అప్పుడు మా అన్నయ్య ధర్మేంద్ర, మా అన్నయ్య పేరు, చనిపోయారు ఇప్పుడైతే. అయితే నన్ను ఇక్కడ 10th క్లాస్ చదివించారు. కానీ నిజంగా నన్ను 1 yearలోనే అందరూ ఇలా గుర్తు పెట్టుకుని నన్ను ఇక్కడికి పంపించడం నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మరి ముఖ్యంగా చెప్పాలంటే యుగంధర్, నిజంగా నేనున్నది 1 year, కానీ నా పేరు గుర్తు పెట్టుకుని ముక్తేశ్వరరావు, యుగంధర్ ఇద్దరికి ఫోన్ చేసి ఇలా మన అందరూ కలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను, మీరు వస్తారా అని అడిగారు. నాకు కూడా చాలా ఆశగా అనిపించింది, నిజంగా రావాలి. నేను ఉన్నది 1 year అయినా కూడా నన్ను ఇక్కడికి రమ్మని పిలిచారు, అందరినీ చూడాలి అనే ఆశతో నేను కూడా వచ్చాను. నేనైతే ప్రస్తుతానికి గుంటూరులో ఉంటున్నా. మా హస్బెండ్ ఏపీ ట్రాన్స్కోలో చేస్తారు, నేను లయోలా పబ్లిక్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ చేరిన అందరికీ ధన్యవాదాలు. నా పేరు ఫణికృష్ణ. 6th to 10th వరకు ఇక్కడ చదివాను మీతో పాటు. నేను ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. ఒక ప్రింటింగ్ బిజినెస్ రన్ చేస్తున్నాను లాస్ట్ 16 సంవత్సరాల నుంచి కూడా. అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ. వెంకటలక్ష్మి. నా తోటి విద్యార్థులకు ఇక్కడ వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. టీచర్స్కి హృదయపూర్వక నమస్కారాలు. నేను ప్రస్తుతం హౌస్ వైఫ్ని. నా పేరు, నేను వెల్టూరులో ఉంటాను. మా అమ్మాయి పెద్ద బిఎస్సి బిఈడి చేసింది, పెద్ద అమ్మాయి. చిన్నమ్మాయి ఎంఎస్సి చదువుతుందండి. నమస్తే.
పెద్దలందరికీ, మా తోటి విద్యార్థులకు, మా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు చింతా యేసుబాబు. ఇక్కడ 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. ఇక 10th అయిపోయిన వెంటనే మంగళగిరి వెళ్ళాను. ఇంటర్మీడియట్తో నా చదువు ఆగిపోయింది. రేపల్లో వర్క్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ కొంచెం కాలం షాప్ పెట్టాను. ఇక్కడి నుంచి మ్యారేజ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోయాను. అక్కడే కొరియర్లో స్టార్టింగ్ నుంచి అదే పని చేస్తున్నాను. ఇప్పుడు ఓన్గా కొరియర్ పెట్టుకున్నాను. ఇదండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు కలుస్తాము, ఇంకెప్పుడు వస్తుందని చెప్పాను. అందరికీ నమస్కారం. అందరికీ సాయిరామ్ అండి. నాతో చదువుకున్న పిల్లలందరికీ, అలాగే గురువులకి అందరికీ సాయిరామ్. నమస్తే సార్. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నాకు చిన్నప్పుడే పెళ్ళయింది. అంటే 13 yearsకే పెళ్ళయింది. 8th class వరకు చదువుకున్నాను మీతో పాటు. 9th 10th చదవాల. కానీ మా ఇల్లు అటు నుంచి వస్తున్నప్పుడు దారిలో, అంటే ఇటు ఓలేరు నుంచి కానీ, ఇటు గొరీపూర్ నుంచి కానీ, పెద్దపల్లేరు నుంచి కానీ వచ్చే పిల్లలు నేను చూస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే మాది రోడ్డు పక్కన ఇల్లు అనమాట. అప్పుడు నాకేమనిపించేదంటే, వీళ్ళతో పాటు చదవలేకపోతున్నాను. బాగా చాలా బాధేసేది, చాలా అంటే చాలా. అయితే ఏమైందంటే, మేము 3 ఆడపిల్లల వల్ల నేను పెద్దదాన్ని ఇంటికి, నా తర్వాత 2 చెల్లెళ్ళు. ఇంక మా నాన్నగారు మెనత్ కొడుకుని నాకు ఇచ్చేసేసారు. మెనత్ కొడుకు వల్ల పెళ్లి చేసేసారు. తను ఆర్మీలో ఉండేవాడు. ఇప్పుడు ప్రజెంట్ సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్నాడు. ఆర్మీ నుంచి రిటైర్ అయిపోయినాక. నాకు 2 పిల్లలండి, పాప బాబు. పాపది మ్యారేజ్ చేసేసాను. తను పుట్టినప్పుడే చదివించాలని కోరిక. 25 years వచ్చేంత వరకు కూడా పెళ్లి చేయకూడదు అనుకున్నాను. చదువుకుని తన కాళ్ళ మీద తను నిలబడి, అంటే నేను చదవలేకపోయాను కదా, నేను 8th వరకు ఆపేశాను కదా, అందుకని నా పిల్లల్ని చదివించాలని వాళ్ళు పుట్టినప్పుడే నిర్ణయించుకున్నాను. అలాగే చదివించాను. నా కూతురు సౌత్ సెంట్రల్ రైల్వేలో స్టేషన్ మాస్టర్గా వర్క్ చేస్తుంది ప్రజెంట్. నెక్స్ట్ తను సివిల్స్కి కూడా ప్రిపేర్ అవుతుంది. సో మీరందరూ దీవించాలి, నా కూతురు సివిల్స్లో మంచి ర్యాంక్ రావాలని, తన కాళ్ళ మీద ఇంకా బాగా నిలబడాలని, ఇంకా బాగా ఏదో ఒకటి సాధించాలని. అలాగే మా అబ్బాయి అగ్రికల్చర్ BSc చదివాడు పంజాబ్ LP యూనివర్సిటీ జలంధర్లో. ప్రజెంట్ ITCలో పనిచేస్తున్నాడు. ఇంకా అలాగే గురువులందరికీ కూడా ధన్యవాదాలు సార్. సాయిరామ్ అండి. అందరికీ సాయిరామమ్మ. అందరూ బాగుండాలి. నేను చెప్పేది ఇంకొక లాస్ట్ చిన్న విషయం అండి. పిల్లలు చిన్నవాళ్ళు, అంటే మేము ఆడపిల్లలం కాబట్టి తొందరగా పెళ్లి చేశారు కాబట్టి మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. మీ పిల్లలు చిన్నవాళ్ళు. సో మీలో ఎవరన్నా చిన్నపిల్లలు ఉంటే ఆడపిల్లలు, వాళ్ళకి మాత్రం 25 years వచ్చే వరకు పెళ్లి చేయకండి. చక్కగా చదివించండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళు అప్పుడే చేయండి పెళ్ళి. అంతే, ఇదే నా కోరిక. అంతే. సాయిరామ్. రండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరేంద్ర. నాకు తెలిసి మీ అందరికీ నేను తెలిసి ఉంటాను. వేదిక ఇచ్చిన గురువులందరికీ నా నమస్కారములు. అతోటి విద్యార్థులకి, నా ఫ్రెండ్స్కి అందరికీ సుస్వాగతం. నేను హైదరాబాద్లో ఉంటున్నానండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు 2 ఆడపిల్లలు. ఒక అమ్మాయి 9th చదువుతుంది, ఒక అమ్మాయి 7th చదువుతుంది. ముందుగా నా ఎక్స్పీరియన్సెస్ నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. నా అనుభవాలు చెప్పదలుచుకున్నాను. ఈ స్కూల్లో నేను 8th classలో ఇక్కడ జాయిన్ అయ్యానండి. నేను జాయిన్ అయ్యేసరికి దొక్కు సుబ్బారావు గారు ఉండేవాడు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన చూస్తే భయం వేసేది, కానీ ఆయన చాలా మంచివాడు. నన్ను చాలా బాగా పలకరించేవారు. చాలా చక్కగా మాట్లాడేవారు. తర్వాత కూడా నేను 10th class అయ్యి వెళ్ళిపోయినాక కూడా ఎక్కడ కనిపించినా చాలా చక్కగా పలకరించారు. ఏమన్నా నరేంద్ర బాగున్నావా అని. సో ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. ఆయనకి శ్రద్ధాంజలి. ఇంకా తర్వాత మా మామయ్య నారాయణ మాస్టర్. నేను నారాయణ మాస్టర్ అని చెప్తాను ఇప్పుడు, ఎందుకంటే ఆయన టీచర్ స్థానంలో ఉన్నారు కాబట్టి. సో ఇక్కడే కాదు, ఈ స్కూల్ అని కాదు, నేను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరే చదువుకున్నాను. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయనే కారణం. మా నాన్నగారి తర్వాత నన్ను అంత బాగా చూసుకుని నన్ను అంత అభివృద్ధి చేసింది ఆయనే. సో ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను.
ఇంకా మిగతా టీచర్లు మన సోషల్ మాస్టర్ మేబీ మీకు గుర్తుండే ఉంటుంది, చాలా మంచి జోకులు వేసేవాళ్ళు, ఆయన నవ్విస్తూ ఉండేవాళ్ళు. ఇంక హిందీ మాస్టర్ ఆయన కూడా మన మధ్య లేరు, ఆయన కూడా మంచిగా ఉండేవారు. భారతీ మేడం గారు మీకు గుర్తుంటే ఆమె ఫిజిక్స్ చెప్పేవారు. సో ఇంకా నాకు ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. చంద్రమౌళి గారు, చంద్రమౌళి గారు ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. ఇంకా మిగతా ఫ్రెండ్స్ గురించి వస్తే నా బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసరికి పులివర్తి శ్రీనాథ్, వేములపల్లి శ్రీనివాస్. వేములపల్లి రాలేదు ఇవాళ, పులివర్తి ఇక్కడ ఉన్నారు. సో మేము ముగ్గురు ఒకే పెంచి అప్పుడు బాగా చదువు ఉండేది, కబుర్లు ఉండేవి, అన్నీ ఉండేవి. తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా నా చుట్టూ తిరిగేవాళ్ళు. అప్పుడు నాతో ఆడుకునేవాళ్ళు, నాతో గొడవపడేవాళ్ళు, నాతో చక్కగా ఉండేవాళ్ళు. సో అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉండే. సో ఇంకా అంతే. సో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నేను ఇక్కడ 7th క్లాస్ వరకే చదివాను. నా బలహీనత నా పిల్లలిద్దరే. ఇంక నన్ను నిజాంపట్నం ఇచ్చారు, వ్యవసాయం చేసుకుంటారు మా హస్బెండ్. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి 22 సంవత్సరాలు అయింది. అక్కడే సెటిల్ అయిపోయాము. ఏదైనా సరే పిల్లల్ని, నేను పడిన కష్టం వాళ్ళు పడకూడదు అని నా పిల్లల్ని చదివించుకున్నాను. ఇటు రండి మీ ఇద్దరు. నా కూతురు నా కొడుకు. పాపను డిగ్రీ చదివించాను, బాబును EEE చేశాడు, పాప జాబ్ చేస్తుంది. మ్యారేజ్ కూడా చేశాను, నెక్స్ట్ ఇయర్ చేశాను. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ చేశాను. బాబు ఉన్నాడు, ఆయన సెటిల్ అయిన తర్వాత ఏదైనా సరే నాకు వీళ్ళిద్దరే ప్రపంచం. ఇక ఇంకంతే. ధన్యవాదాలు సార్. మనకు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండే వర్క్ చేసే ఎవరు లేరురా, మనం కూడా చేద్దాంలే అంటే అని చెప్పేసి సీన్కి నాకు డిస్కషన్ జరుగుతూ ఉండేది. 4 ఇయర్స్ నుంచి పేరేచర్లో నేను సీను కలుస్తూ ఉండేవాళ్ళం. ఇయర్లీ 4-5 టైమ్స్ కలుస్తూ ఉండేవాడిని. అది చివరికి ఈ విధంగా ఈ 25-26 ఇయర్లో, ఈ అకాడమిక్ ఇయర్లో సక్సెస్ అయింది. ఈ 4 ఇయర్స్ నుంచి ఎంత నాకు కొందరు మాట చెప్పాలంటే చాలాసార్లు ఫోన్ చేసేవాడు. నేను రెస్పాండ్ అయ్యాను కదా ఒకసారి, ఎందుకంటే కొంచెం గుంటూరులో నారాయణ స్కూల్లో పనిచేస్తున్నాను, నాన్ టీచింగ్ ఆఫీస్ వర్క్ చేస్తున్నాను. ఏదన్నా బయట వర్కులు ఉన్నప్పుడు, బండి మీద ఉన్నప్పుడు, వెళ్తా ఉన్నప్పుడు ఫోన్ చేసేవాడు. నేను తర్వాత చేద్దామని చెప్పేసి కొంచెం టైట్ అయిపోయి ఒకసారి కాల్ కూడా చేసేవాడిని కాదు. యుగంధర్ కానీ, పులివర్తి సీన్ కానీ, లోహిదాస్ కానీ వీళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. నేను కొంచెం ఇబ్బంది చాలా ఫీల్ అయ్యాను. ఈ విధంగా ఏది ఏమైనా మనం ఈ విధంగా కలుసుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నామండి. ఎవరైనా సరే విద్యా ఫీల్డ్ కానీ, వైద్య ఫీల్డ్ కానీ, ప్రైవేటు ఉద్యోగాలు కానీ ఏదో ఫీల్డ్లో ఉన్నాం. కానీ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి అందరూ నా సలహా ఏంటంటే మన అందరూ ఫోన్ నెంబర్లు అందరి దగ్గర ఉంటే, మీరు ఇబ్బంది పడినా సరే నేను ఏమనుకోను, ఉంటే ఎవరికైనా సరే ఏదైనా ఆపద వచ్చినప్పుడు హెల్ప్ చేసుకోవడం అనేది నా వృత్తి, చేసుకుందాం అనేది నా కోరిక కూడా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్. ఇప్పుడు నేనే ఉన్నాను, ఏదైనా ఇబ్బంది కలగవచ్చు, సపోజ్ యుగంధర్కి ఫోన్ చేస్తా, తనకు తోచింది తనకు హెల్ప్ చేయొచ్చు. పులివర్తి సీన్ నాకు దగ్గరలో ఉంటారు, గుంటూరులో ఫోన్ చేస్తా. లేదు నేను పెద్దపూర్లలో ఉంటా, పెసర్లంక శ్రీను, నరసింహరావు, ఎవరికో ఫోన్ చేస్తుంటే ఇబ్బంది పడవచ్చు. ఎవరికి తోచింది వాళ్ళు మనం హెల్ప్ చేసుకోవడం అనేది మనకు కావాలి. నాకు పాప బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది VV18 నంబూరులో. బాబు 6th క్లాస్ నారాయణ స్కూల్లోనే.
6th క్లాస్ నారాయణ స్కూల్లో గుంటూరు అమరావతి బ్రాంచ్లో చేస్తున్నాను నేను. నా ఫోన్ నెంబర్ 9989. గ్రూపుల్లో మెసేజ్ పాస్ చేసుకోండి, ఇంకా మంచిది. కొంచెం ఇబ్బందిగా ఉంటే రాసుకోండి. ఈ హెల్ప్ ఎందుకంటే ఏదైనా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మన వాళ్ళు ఉంటూ ఉండాలి. కృష్ణకుమారి 6th నుంచి 10th వరకు నేను ఇక్కడే చదువుకున్నాను. మాది అక్కవారిపాలెం. ఇప్పుడు నన్ను దాసరిపాలెం ఇచ్చారు. నాకు 2 బాబులు. పెద్ద బాబు డిగ్రీ అయిపోయింది, బిజినెస్ చేస్తున్నాడు. చిన్న బాబు MBA చదువుతున్నాడు. మా ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. మీ అందరికీ నా నమస్కారం. నా పేరు గుల్పల్లి రవిబాబు, మాది గురిపూడి. నేను స్కూల్లో 9th వరకు చదివాను. తర్వాత ఫ్యామిలీ పాలసీ వల్ల మానేశాను. నాకు ఒక బాబు. నేను చేపల స్పిన్నింగ్ మిల్ మెకానికల్ ఫిట్టర్గా చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. టీచర్స్కి ధన్యవాదాలు. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నా తోటి విద్యార్థులందరికీ నా అభినందనలు. నేను పదిపిల్లవారు 6th ఇదే స్కూల్లో చదువుకున్నాను. తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ మ్యారేజ్ అయింది. మా పాప రీసెంట్గా బీటెక్ కంప్లీట్ చేసింది. నెక్స్ట్ కొంచెం గొంతు ప్రాబ్లంగా ఉంది, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. అందరినీ కలిసినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు లోహిదాస్ అండి. 6 నుంచి 10 వరకు ఇక్కడే చదివాను. నేను ఇక్కడ స్కూల్లో జడ్పీహెచ్ స్కూల్లో. ప్రస్తుతం విజయవాడలో పూల మార్కెట్ అండి నాది. విజయవాడ పవర్ మార్కెట్లో చేస్తాను నేను. మనం 30 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు. మా పెద్ద అబ్బాయి, 2 బాబులు నాకు. పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్, చిన్న అబ్బాయి 8th క్లాస్. నా తోటి విద్యార్థులకి నా నమస్కారాలు. నా పేరు అమ్మాజీ. నన్ను చెరువుపల్లి ఇచ్చారండి. ఇంట్లోనే ఉంటాను. ఇప్పుడు ఇచ్చారు. 2 బాబులు 6th నుంచి 9th వరకు ఇక్కడే చదువుకున్నాను. ఇప్పుడు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు ముత్తేశ్వరరావు. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నా. హైదరాబాద్లో ఉంటున్నా. పిల్లలు ఒక అమ్మాయి 7th, ఒక అమ్మాయి 5th. ఓకే సార్. నాకు 2 బాబులు. కుమారి, మా ఊరు తుమ్లూరు. మా టైలరింగ్ చేస్తారు. మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, అది పేరు తెలియదు. అమ్మాయి ఏమో మామూలు చదువు అయిపోయింది. ఇంటర్ కాదు, ఇంజనీరింగ్ అయిపోయింది. నేను హౌస్ వైఫ్. నమస్తే. నమస్కారం. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా విషెస్ చెప్తున్నాను. నేను 6th to 10th ఇక్కడ చదువుకున్నాను. మాది గురిపూడి. ప్రజెంట్ నేను విజయవాడలో ఉంటున్నాను. మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి వచ్చి బీటెక్ 2nd year చదువుతున్నాడు. పాప వచ్చి ఇంటర్ 2nd year చదువుతుంది. అంతే ప్రజెంట్. ఓకే సార్. నా ఫోన్ నెంబర్ వచ్చి 8125. షేర్ చేస్తాను, గ్రూప్లో పెడతాను. ఏదన్నా
అంటే అందరూ మీటింగ్లో మాట్లాడాలంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది, అది సహజం. కానీ పర్సనల్గా మాట్లాడడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ గ్రూప్లో ఉన్న నెంబర్లకి ఎప్పుడు ఎనీ టైం మాట్లాడుకునే విధంగా అందరూ కూడా మీ యొక్క నెంబర్లు సాధ్యమైతే మరీ పర్సనల్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. లేని వాళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా మన కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలి అంటే ఫోన్ నెంబర్లతో టచ్లో ఉంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడైనా, అవసరం దీనికి చాలా మీనింగ్ ఉంటుంది. అవసరం అంటే డబ్బు ఒకటే కాదు, కొంత కమ్యూనికేషన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కమ్యూనికేషన్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ విజయవాడ ఏదైనా అవసరం వచ్చింది, విజయవాడలో ఏం దొరికింది, ఎక్కడ హాస్పిటల్, ఏదో చిన్న చిన్న ఇన్ఫర్మేషన్సే ఉంటాయి. ఆ గ్రూప్లో నెంబర్ ఉండడం వల్ల ఏంటంటే ఒకరికి తెలియకుండా ఒకళ్ళు మనం షేర్ చేసుకుంటే కమ్యూనికేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనం చాలా స్ట్రగుల్ అయ్యే టైంలో కూడా మనం ఇబ్బంది పడకుండా ఈజీగా యాక్సెస్ దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇందుమూలంగా మరి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మన యుగేంద్ర సీను, పులివర్తి సీను, వీళ్ళిద్దరు లేదంటే ఈ మీటింగ్ లేదు, మనం ఇది కలిసే అవకాశం లేదు. వాళ్ళిద్దరికి మాత్రం ఎంత చెప్పినా తక్కువే. మన వాళ్ళందరూ చెప్తున్నారు కానీ ఇలా వచ్చి కూర్చున్నామంటే మనం రెగ్యులర్గా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగానే ఉంటాం. ఎందుకంటే వాళ్ళ ఎవరికి ఉండే స్థాయిలో వాళ్ళకు ఉండే దానివల్ల అందరం ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటుంటాం. కానీ దీన్ని అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే అంత తీసుకున్నారు. కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా యుగంధర్ మన శ్రీనివాసుని వలన సాధ్యమవుతుంది. కుదిరితే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ ఏదో ఇప్పుడు 30 years తర్వాత కలిసాం, మళ్ళీ ఇంకో 5 years 2 years ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాం కూడా పెట్టుకోవాలని ఆ టయానికి కొంచెం మళ్ళీ రీఫ్రెష్ లాంటిది. ఇప్పుడు చెప్పాలంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఇప్పటికి 21 years అలా అయిపోయింది. ఆ జస్ట్ ఎర్లీ స్టేజ్లో ఉన్న 20 yearsలో నెంబర్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. ఈ స్కూలే తీసుకుందాం, 6th నుంచి 7th 8th 9th ఇక్కడికి వచ్చాం. వచ్చిన దగ్గర నుంచి మన ఆలోచన అంతా కూడా 6th day 1 ఇలా జాయిన్ అయిన తర్వాత 6th క్లాస్లో ఏంటి, 7thలో ఏంటి, తర్వాత 10th వచ్చేసరికి ఎలా వచ్చాం, ఇదంతా కూడా మన మెమరీస్ ఉన్నాయి. లేదంటే అక్కడే కూర్చుంటాం, ఇప్పుడు పండగ అయిపోయింది వెళ్ళిపోతాం, ఉద్యోగాలకు వెళ్తాం, మళ్ళీ దాపంలో పడిపోతాం. ఇది ఒక రిఫ్రెష్ లాంటిది. ఇట్లాంటి ప్రోగ్రాం కుదిరితే మళ్ళీ ఎప్పటికైనా అందరూ సాధ్యమైనంత వరకే రావడానికి ప్రయత్నించాలని కోరుతున్నాను. మనకు ఇందాక జమ్మన్ సీన్ గారు చెప్పినట్టుగా మనకి ఇదే ఫ్రెండ్లీ నేచర్, దాంట్లో ఎవరికి ఏమి చేస్తామో ఎంతవరకు చేయగలమో అనేది పక్కన పెడితే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఉంటే అందరికి బాగుంటుందని గ్రూప్లో నెంబర్స్ని సేవ్ చేసుకోండి. పర్సనల్గా ఎవరైనా మాట్లాడాలంటే ఎప్పుడైనా సరే ఫోన్ చేసి మాట్లాడచ్చు. అంతే, థ్యాంక్ యూ.